హాయ్ అండి. ఇదొచ్చేసి డే 11. డే 10 నేను ఎంత వెయిట్ లాస్ అయ్యానో చూడాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. నిన్నైతే రాగులన్నీ కడిగి ఆరబెట్టుకున్నాను కదా, మార్నింగ్ వరకు మంచిగా డ్రై అయిపోయినాయి అనమాట. నేను డ్రై అయిపోయినాయి కదా అని చెప్పేసి ఒక బౌల్లో తీసి మిషన్ పైన అయితే పెట్టిన. ఆరు పడుకున్నాడు కదా అని చెప్పేసి ఆరు లేసి వచ్చి అవైతే పాడేసిండు అనమాట. సో సగం కన్నా ఎక్కువే వేస్ట్ అయిపోయినాయి. సరేలే అని చెప్పేసి ఉన్న వాటిని డ్రై రోస్ట్ అయితే చేసేసి ఇంకా ఇక్కడ రాగి జావ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. రాగి జావ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకు. లైక్ కాల్షియం కానివ్వండి, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అట్లా చాలా ఉంటాయి అన్నమాట. రాగి జావ తీసుకోవడం వల్ల మనకు హెల్త్కి కూడా చాలా మంచిది, బాడీని కూడా చలవ చేస్తుంది. సో అందుకని ఇప్పటి నుంచి ఇంక్లూడ్ చేసుకుందాము అన్నట్టయితే నేను కూడా పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి నిన్న ట్యూస్డే చీట్ డే అనమాట నాది. అందుకని ఇంకా ఇక్కడ వెజ్ పలావ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. దానికి కాంబినేషన్ పప్పుచారు అయితే చేసిన అనమాట. సో మంచిగా అయితే తినేసిన లంచ్. ఇంకా నైట్ డిన్నర్ కూడా రైసే తీసుకున్నాను అనమాట. ట్యూస్డే 2 times రైసే తీసుకుంటున్నా. ఎందుకంటే చీట్ డే కింద పెట్టుకున్నాను కాబట్టి మంచిగా అయితే తినేస్తా అనమాట. మార్నింగ్ టిఫిన్కి పులిహోర చేసుండే, ఇంకా అది కూడా పెట్టేసుకున్నాను. ఇంకా పప్పుచారు, పొటాటో అనమాట. సో ఇంకా వీటితో అయితే నా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాను. 75 ఉన్న నేను ఇప్పుడు 72 దాకా వచ్చిన అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇంకా మంచిగా డైట్ చేసి మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అన్నట్టు అయితే అనుకుంటున్నా.